ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, సీక్రెట్ చెప్తే తప్ప నువ్వు కాల్ చేయవన్నమాట. నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది డ్రామా అని నీకెలా తెలుసు? నీ డాక్టర్ ఫ్రెండ్ అడిగితే చెప్పింది. ఎందుకు బేబీ అంత డ్రామా ఆడావు? అంత నీ వల్లే. ఆ రోజు ఇంటికొచ్చి గొడవ చేసావు. అందుకే కోర్టులో నిన్ను జడ్జిగాన్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. తేనె తాగి విషమని కవరింగ్ ఇచ్చాను. హాస్పిటల్లో డాక్టర్ని మేనేజ్ చేసి హడావిడి చేయించాను. పోలీసుల్ని రప్పించి నన్ను ఇంటికి తిరిగి పంపించేలా చేశాను. విడాకులు రాకుండా ఆపుకున్నాను. వెల్ ప్లాన్ బేబీ. హలో హలో, రా బయటికి. అత్తయ్య, అది మర్యాదగా బయటికి రమ్మంటున్నాను. వాడు మళ్ళీ కాల్ చేశాడు అత్తయ్య. తప్పుల మీద తప్పులు. ఎన్ని తప్పులు చేస్తావు? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నీకు కొంచెమైనా బుద్ధుందా? బుద్ధుంటే ఇదిలా ఎందుకు చేస్తుంది? దీనికి అస్సలు బుద్ధి లేదు. నువ్వింకా నిజంగా విషం తాగావేమోనని మేం చాలా కంగారు పడ్డాం. నిన్ను బతికించమని దేవుణ్ణి వేడుకున్నాం. నువ్వు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నావు హారిక. విడాకులు ఆపడానికి ఇంత కుట్ర పన్నుతావా? నువ్వు ప్లాన్ ప్రకారమే చేసావని మాకు నిన్ననే అర్థమైంది. ఈరోజు అది నిజం అవుతుంది. నువ్వు ఇంత కన్నింగా ఆలోచిస్తావని మేము అస్సలు ఆలోచించలేదు. నిన్నసలు క్షమించకూడదు హారిక. ఇంకా దాన్ని క్షమించేదేంటన్నయ్య? ఇందాక అది వాగుతుంటే నేను ఫోన్లో షూట్ చేశాను. ఈ ఒక్క వీడియో చాలు నీ నుంచి నాకు విడాకులు రావడానికి. బావకు కాలిపోవడానికి కారణమయ్యావు. బావను మోసం చేసి వేరే వ్యక్తితో తల్లివయ్యావు. విషం తాగినట్టు నాటకమాడావు. పైగా నా మీద నిందలు వేశావు. నిన్నెవరు క్షమించరు హారిక. ఎవరు క్షమించినా నేను క్షమించను. వెళ్ళవే బయటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.